తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. స్టాంపులు నాణాలు సేకరించడం విద్యార్థి దశ నుంచి అలవర్చుకుంటే పరిజ్ఞానం పెరుగుతుందని AMC మాజీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు అన్నారు. భీమవరం పోస్టల్ శాఖ శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తపాలా వారోత్సవాల్లో భాగంగా స్టాంపుల ప్రదర్శన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. బ్రిటిష్ కాలంలోనే తొలి తపాలా స్టాంపు విడుదల అయిందని, అన్ని దేశాల్లో ఆయా దేశాల్లో ప్రముఖుల పేరిట స్టాంపులు ముద్రించి విడుదల చేసి వారి ప్రతిష్టను భావితరాలకు తెలియజేసేలా ప్రభుత్వాలు చేస్తున్నాయన్నారు. హెడ్ పోస్ట్ మాస్టర్ పి రాసు మాట్లాడుతూ తపాలా శాఖ కేవలం ఉత్తరాలతోనే కాకుండా ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తుందన్నారు. నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ పిలాటిలిస్ట్ రుద్రరాజు రామకృష్ణంరాజు గత 40 ఏళ్లుగా సుమారు 8,000 దేశ విదేశాల స్టాంపులు నాణాలు సేకరించారని, వారి సహకారంతో దేశ విదేశాల్లో 340 స్టాంపులు ప్రదర్శనలో ఏర్పాటు చేశామని, వివిధ పాఠశాలలోని 400 మంది విద్యార్థులు ఈ ప్రదర్శనను తిలకించారని తెలిపారు. 16న పోస్ట్ మాస్టర్లను సత్కరిస్తున్నామన్నారు. కార్యక్రమంలో పోస్టల్ యూనియన్ లీడర్ లెనిన్ బాబు, పి భాస్కర్ రాజు, శ్రీనివాసరాజు, సంస్కార్ స్కూల్ డైరెక్టర్ నందమూరి రాజేష్, MD సరోజిని, సంస్కార్ స్కూల్ సర్ సివి రామన్, బాటోలి స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతి స్టాంప్ వెనుక ఒక చరిత్ర ఉంటుంది. సంస్కృతి కానివ్వండి, ప్రపంచ దేశాల సంస్కృతి అందరూ సైలెంట్ గా చూడండి. ప్రపంచ తపాలా వారోత్సవాల సందర్భంగా ఈరోజు మరి వివిధ దేశాల్లో కానీ మన దేశంలో కానీ మరి పురాతన స్టాంప్స్ అన్ని కూడా ఈ విద్యార్థులు అందరూ కూడా పరిశీలించడం చేసిన కార్యక్రమంలో ఈరోజు విజ్ఞాన వేదిక కన్వీనర్ రంగసాయి గారి ఆధ్వర్యంలో, అలాగే మరి హెడ్ పోస్ట్ మాస్టర్ రాజు గారు, అలాగే మిగతా పెద్దలందరూ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేసిన. మరి నీ అందరికి తెలియదమ్మా, మేమైతే చిన్నప్పుడు మరి పోస్ట్ మ్యాన్ అంటే ప్రతి గ్రామంలో కూడా అది చాలా పెద్ద కార్యక్రమం. అది ఆయన కోసం పొద్దునే ఉత్తరాలు రావడం కానీ ఏదైనా సమాచారం గ్రామంలో రావాలంటే ఈ పోస్టల్ ద్వారానే జరిగేది. అప్పుడు ఈ సెల్ ఫోన్లు కానీ లేదా ఇంకొక మామూలు టెలికమ్యూనికేషన్ ఏది లేదు, అది పూర్తిగా తపాలా శాఖ ద్వారా జరిగేది. అటువంటిది మరి ఇప్పుడు అది వెనకబడిపోయింది సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత. కానీ మీరందరూ కూడా ఈ తపాలా శాఖలో ఇప్పుడు పురాతన సంబంధించిన స్టాంపులు ఉన్నాయి, అవన్నీ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. హిస్టరీలోకి వెళ్ళినప్పుడు కంపల్సరీ ఇది మీకు ఉపయోగం ఉంటుంది. ఇలాంటి కార్యక్రమం చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే రామకృష్ణ గారు అయితే ఈ కార్యక్రమాన్ని చాలా గొప్ప, ఇంచుమించు 45 ఫైల్స్ ఉన్నాయంటే ఆయన దగ్గర ఉన్న సమాచారం అంటే చాలా గొప్ప సమాచారం. ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆయన ఎంత కార్యక్రమం చేసేందుకు. ఈ కార్యక్రమం యాక్చువల్ అయితే భారతీయ తపాలా శాఖ వారు చేయాలి. మరి అటువంటి చేయవలసిన కార్యక్రమాన్ని మరి చేస్తానని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో కూడా మీరందరూ కూడా ఈ నాలెడ్జ్ని మీరు బాగా పెంచుకుని హిస్టరీగా మనకి ప్రతి విషయంలో మీకు ఉపయోగపడుతుందని సందర్భం తెలియజేసుకుంటూ ఈ ప్రపంచ తపాలా వారోత్సవం చేస్తున్న అందరి ప్రముఖులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మా పోస్టల్ వారోత్సవంలో భాగంగా ఈరోజు పిలాటిలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా మా పోస్టల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ముఖ్యంగా విద్యార్థులైనటువంటి వారు ఈ పోస్టల్ స్టాంప్ ద్వారా మీరు ఒక నాలెడ్జ్ని అప్లిక్ చేసుకోవడానికి, అలాగే మీరు భవిష్యత్తులో ఇటువంటి పోస్టల్ స్టాంప్ సేకరించి మీరు కూడా ఇటువంటి పిలాటిలిస్ట్గా తయారవ్వాలని మనసారా కోరుకుంటూ ఈ ఇచ్చేసిన మీ అందరికీ అభినందనలు. భారతదేశంలో ఈ స్టాంపులు అనేవి పోస్టల్ ద్వారా మనకు విడుదలయ్యాయి. పోస్టల్ అనేది 1857లో మన భారతదేశంలో స్టాంప్ మనం చెప్తాను. అంచేత శతాబ్దాల కాలం నాడే పోస్టల్ స్టాంప్స్ విడుదలయ్యాయి. అక్కడి నుంచి కూడా పౌరాలతో వెళ్ళేదాన్ని ఇవాళ ఉత్తరాల ద్వారా, పత్రాల ద్వారా ఇవాళ సెల్ ఫోన్ వచ్చేసింది. స్కూల్ వారు వీళ్ళంతా విద్యార్థులు 100,000 మంది వచ్చి ఇక్కడ అనేక స్కూల్ నుంచి వచ్చి ఇక్కడ చేస్తున్నారు. మరి దీని మీద విద్యార్థులు పోటీలు కూడా నిర్వహిస్తున్నాం. ఆకివీడు లాంచీల రేవు వద్దనున్న చేపల కమిషన్ వ్యాపారస్తులకు, రైతులకు 30 లక్షల రూపాయలకు టోకరా వేసి ఒక వ్యక్తి పరారైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆకివీడు సమతానగర్ కు చెందిన కొమ్మిరెడ్డి వీర అనిల్ గత కొంతకాలంగా చేపల మార్కెట్లో వ్యాపారం చేస్తూ రైతుల వద్ద నుండి చేపలు కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నాడు. మార్కెట్లో గత కొంతకాలంగా కనిపించకపోవడంతో చేపల కమిషన్దారులు ఆందోళనలో పడ్డారు. బుధవారం ఐపీ పెట్టినట్లు నోటీసులు అందడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీంతో దిక్కుతోచని స్థితిలో మీడియాను ఆశ్రయించి వారి బాధలను వెళ్లబుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కమిషన్దారులు కేసిరెడ్డి శ్రీను, పెన్నింటి గణపతి, బొచ్చు సతీష్లు మాట్లాడుతూ శ్రీ భక్తాంజనేయ చేపల వర్తక సంఘంలో చెప్పినప్పటికీ స్పందన లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చందాని ప్రసాద్, గాది శ్రీను, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
గత 10-15 సంవత్సరాల నుంచి మేము కమిషన్ వ్యాపారం శ్రీ భక్తాంజనేయ చేపల కమిషన్ వర్తక సంఘం ఏర్పాటు చేసుకుని ఈ మార్కెట్ లో చేపల వ్యాపారం చేస్తున్నాం. కొమ్మిరెడ్డి వీరానీలు అనే వ్యక్తి మాకు పరిచయం అయ్యి నమ్మకంగా నమ్మశక్యంగా మాతో కలిసిమెలిసి ఉంటూ నేను కేరళ, తమిళనాడు, బొంబాయి అలా మార్కెట్ వ్యాపారం చేస్తున్నాను, నాకు అరువు ఇవ్వండి, నేను మళ్ళీ మీ సొమ్ము మీకు ఇచ్చేస్తానని మాతో నమ్మశక్యంగా చెప్పి మాతో సరుకులు ఎంచుకుంటూ మొదలుపెట్టి గత 3 నెలల నుంచి మాకు కనపడకుండా తిరుగుతున్నాడు. బాగా మాకు రైతులు వేసిన సరుకుని మేము మయంగా కమిషన్ నుండి అవతల పక్క వ్యక్తులకి వేస్తాం. ఇప్పుడు ఈయన చేసిన 30-40 లక్షల రూపాయలు ఫ్రాడ్ మేము రైతులకు ఇవ్వాలి. ఈ రైతులు మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు. ఈయన ఇది విషయంలో జరుగుతుందని మా సంఘం పెద్ద ఆయనకు కూడా తెలియపరిచాం. వాళ్ళ మదర్ను కూడా కేకేసి మాట్లాడటం జరిగింది. మా అబ్బాయిని మీరు ఇబ్బంది పెట్టద్దు, నేను మాత్రం మీకు అమౌంట్ ఏమన్నా ఉంటే నేను ఏర్పాటు చేస్తానని చెప్పారు. మళ్ళీ రెండోసారి కేకేసి మాట్లాడగా మరి ఆవిడకి ఏం సలహా వచ్చి ఇచ్చారో ఏం చేశారో తెలియదు. మా అబ్బాయికి నాకు సంబంధం లేదు, మరి ఆ డబ్బులు ఏంటన్నది తెలియదు అనేది ఆవిడ చెప్పారు. కానీ ఈ వ్యాపారం చేస్తున్నట్టు కానీ లావాదేవీలన్నీ కూడా వాళ్ళ మదర్ తెలుసు. మాకు మొన్న బుధవారం నాడు ఐపీ నోటీసులు పంపించారు. 10 తారీఖుల్లో ఐపీ నోటీసులు పంపించి మమ్మల్ని ఇలాగా మా దగ్గర తీసుకున్నది, మా దగ్గర చేపలు కొని బయట పార్టీలకు వేస్తున్నానని మా దగ్గర తీసుకున్నాడు. దానికి ఐపీ నోటీస్ ఏమని పంపించారంటే మాకు నేను వీళ్ళ దగ్గర వడ్డీకి తీసుకున్నాను, వడ్డీ నిమిత్తంగా నేను ఇంత బాకీ, ఈ బాకీ నేను ఇవ్వలేకపోతున్నాను అనేసి ఆయన ఏదో ఆ అపార్ట్మెంట్ లో ఏదో 2 గ్లాసులు, 2 కంచాలు, 2 డైర్లు, నిక్కర్లు ఉన్నాయన్నట్టుగా ఇచ్చారు. ఆయన పక్కాగా మొన్న జగనన్న కాలనీలో ఇల్లు ఇస్తే 20 లక్షలకి ఇల్లు కట్టాడు. ఆయన పేరు వాళ్ళ మదర్ పేరు ఉందో లేదో ఎంక్వైరీ చేయండి. మేము చాలా లాస్ పోతున్నాం. ఎలాగంటే ఇప్పుడు ఈయన చేసిన ఈ 30-40 లక్షల రూపాయలు ఐపీ పెట్టింది, ఈ చేసిన చీటింగ్ మేము రైతులకు ఇవ్వాలి, మా సొంత సొమ్ము కాదు. అందులో వచ్చేది మేము ఏమైనా కమిషన్ వస్తే మాకు 2 రూపాయలు రావచ్చు, 3 రూపాయలు రావచ్చు. దీని నిమిత్తంగా ఈ డబ్బంతా వచ్చేది రైతులకు ఇవ్వాలి. ఇప్పుడు రైతులతో మాకు ఒత్తిడి అయింది. మేము ఏం చేయాలన్నది మేము దిక్కుచోవాల్సిన పరిస్థితిలో ఉన్నాం. నమ్మకంగా సరి చేసుకుని వ్యాపారం చేసుకుంటా డబ్బులు ఇస్తారని నమ్మకంతో అందరం నమ్మించి మోసం చేసి వెళ్ళిపోయాడు కదా. నేను అమ్మగారిని కాకేసి అడిగితే ఆ అమ్మగారు మీకు డబ్బులు ఎక్కడ పోలేదు, డబ్బులు మా ఇక్కడ పార్టీ వాళ్ళ దగ్గర 30 లక్షల దాకా ఉన్నాయి, వస్తాయి ఇస్తామని చెప్పి అని మళ్ళీ ఆవిడకి ఎవరు ఏం చెప్పారో తెలియదు. మళ్ళీ 10 రోజులకు వచ్చి మా అబ్బాయి బాకీలకి మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పని ఇవాళ అతను చేశాడు. రేపొద్దున్న ఇంకోలేమని చెప్పి వ్యాపారస్తులు ఎంత నలిగిపోతారండి. లక్షకొచ్చేది 2,000-3,000 కమిషన్ అండి. ఈ డబ్బంతా రైతులకు మేము అప్పచెప్పాలి. ఆ రైతులు మా దగ్గర నమ్మకం చేత సరిచేసి వెళ్తున్నారు. మేము తినకో ఆ డబ్బులు రైతులకు అప్పచెప్తున్నాం. మరి ఇలాంటి మోసాలు చెప్పి వ్యాపారాలు చేయలేం కదా. స్థానిక ప్రభుత్వ అధికారులు, జిల్లా అధికారులు, అలాగే మా సంఘ కమిటీ పెద్దలు, సభ్యులు అందరూ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని దీనిపైన ఏదైనా యాక్షన్ తీసుకోవాల్సింది కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ నమ్మశక్యంగా మేము పచ్చాపారం చేసుకున్నాం, నమ్మశక్యంగా సరుకిచ్చాం. మాకు ఇచ్చిన సరుకుకి మాకు డబ్బులు ఇవ్వాలి. దాన్ని తను ఏ రకంగా చేశాడంటే సివిల్లోకి తీసుకెళ్లిపోయి XY అనే లాయర్ని దగ్గర పెట్టుకొని నేను ఈ ఎంతో అతను చూసుకొని XY అనే పర్సన్ తో మాట్లాడుకొని మాకు సివిల్ నోటీసులు పంపించాడు. మేము అతనికి అప్పుగా డబ్బు ఇవ్వలేదు, మేము అతని దగ్గర అప్పు తీసుకోలేదు. మాకు రైతులు ఏ రకంగా నమ్మశక్యంగా సరికేస్తున్నారో ఆ నమ్మశక్యంగా మేము అతనికి ఇచ్చాం. అంతే తప్ప ఎటువంటి సివిల్ ఎన్వైరన్మెంట్ కానీ సివిల్ సంబంధించిన విషయాలు ఏమీ లేవు. మండల కేంద్రమైన కాళ్ల దత్తపాదుకా క్షేత్రం నందు అనగాష్టమిని పురస్కరించుకుని గనిశెట్టి సంజీవ్ కుమార్ దంపతులు అనగాష్టమి వ్రతం నిర్వహించారు. అనంతరం హనుమాన్ చాలీసా, భగవద్గీత పారాయణం జరిగింది. గనిశెట్టి సంజీవ్ కుమార్ ఆర్థిక సహకారంతో స్వాములకు, భవానీలకు, భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో SDHS వాలంటీర్లు, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు గురుదేవులు వారి అనుగ్రహంతో ఈరోజు అనగా శ్రోతం జరిగింది. మన కాళ్ళ శ్రీ పాదుకా క్షేత్రం వద్ద మన గనిశెట్టి సంజీవ్ కుమార్ వారు దంపతులు చే ఈ యొక్క పూజ కార్యక్రమం జరిగింది. అలాగే వారి ధనసాగరంతో ఈరోజు
అన్నదానం జరిగింది. సుమారు 300 మందికి అన్నదానం అయిపోయి జరిగింది. భక్తులకి మరియు స్వాములకి కూడా ఈ యొక్క భిక్ష జరిగింది. అలాగే గురుదేవులు శ్రీ శ్రీ దత్త విజయేంద్ర స్వామిజీ వారు అనుగ్రహంతో వారి కుటుంబానికి, గ్రామ ప్రజలకి, గ్రామ భక్తులందరూ కూడా అందరికి కూడా వారి అనుగ్రహం దక్కాలని కోరుతున్నాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త. హెల్త్ సెంటర్ భవన నిర్మాణం పనులు చురుగ్గా సాగుతున్నాయని ఉండి మండల సర్పంచుల ఛాంబర్ అధ్యక్షులు వాండ్రం గ్రామ సర్పంచ్ దాసరి వెంకటకృష్ణ మంగళవారం తెలిపారు. ఉండి మండలం వాండ్రం గ్రామంలో హెల్త్ సెంటర్ భవన నిర్మాణం పనులను ఆయన పర్యవేక్షించారు. హెల్త్ సెంటర్ భవన నిర్మాణం పనులు గత ప్రభుత్వంలో అసంపూర్తిగా నిలిచిపోయాయన్నారు. దీంతో తాను ముందుకు వచ్చి తన తల్లి దాసరి నరసమ్మ జ్ఞాపకార్థం దాత భూపతిరాజు సత్యవత్తో కలిసి భవన నిర్మాణం పనులు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే హెల్త్ సెంటర్ భవనం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని శాసనసభ ఉపసభాపతి ఉండి ఎమ్మెల్యే కన్మూరు రఘురామ కృష్ణంరాజు సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ది చేస్తామన్నారు. శ్మశాన వాటికలో షెడ్లు, ప్రజలకు శుభకార్యాలకు పంచాయతీ ఆఫీస్ వద్ద షెడ్లు దాతల సహకారంతో నిర్మిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్, మీసాల అప్పలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో అభివృద్ధి పనుల్లో ఈ రోజున మరి వాండ్రంలో హెల్త్ సెంటర్ దాతల సహకారంతో స్లాబ్ వేయటం జరుగుతుంది. గత ప్రభుత్వంలో మరి హెల్త్ సెంటర్, ఆర్బీకే, సచివాలయం కూడా శాంక్షన్ చేసి బేస్మెంట్ లెవెల్లో ఆగిపోవడం వల్ల, తర్వాత గవర్నమెంట్ మారడం వల్ల గత ప్రభుత్వంలో శాంక్షన్ అయిన నిధులు లేకపోవడం వల్ల మరి గ్రామంలో దాతల సహకారంతో హెల్త్ సెంటర్ అనేది ఉండాలి కాబట్టి కంపల్సరీగా ఇప్పుడు మరి మన ఎమ్మెల్యే గారైన రఘురామ కృష్ణరాజు గారు కూడా సాగునీరు అలాగే హెల్త్లో కూడా బాగుండాలనే ఉద్దేశంలో దాతల సహకారంతో మరి ఈ రోజున స్లాబ్ వేయడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో 22 లక్షలు శాంక్షన్ అయిన హెల్త్ సెంటర్ మరి అప్పుడు బేస్మెంట్లో వదిలేసి కాంట్రాక్టర్లు బిల్ రావట్లేదనే ఉద్దేశంలో వెళ్ళిపోవడం జరిగింది. దాని నిమిత్తం ఈ రోజున భూపతిరాజు సత్యవతి గారు 6 లక్షలు, అలాగే మా తల్లి గారైన దాసరి లక్ష్మీ నరసమ్మ గారు జ్ఞాపకార్థం మరి గ్రామంలోని అందరూ బాగుండాలి, ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశంతో మరి ప్రభుత్వం కూడా మరి ఒక ఏఎన్ఎంని ఇచ్చి 2 ఆశా వర్కర్లను ఇచ్చి గ్రామంలో అందరూ బాగుండాలనే ఉద్దేశంతో మరి ఈ రోజున దాతల సహకారంతో పూర్తి చేస్తున్నాం. అలాగే మరి నెక్స్ట్ మన పంచాయతీ దగ్గర స్టేజ్ కట్టించారు గమని ఇన్స్పెక్టర్ వారు. మరి ఏ ప్రోగ్రాం చేసుకున్నా మరి బయట ఎండలోనే టెంట్లు వేసుకోవడం అది జరుగుతుంది. అలా కాకుండా 25-80 షెడ్డు, అది కూడా ఒక 7 లక్షల రూపాయలు అవుతుంది. దానికి కూడా దాతలు ఎవరికి వస్తున్నారు, తప్పనిసరిగా అది కూడా పూర్తి చేస్తాం. అలాగే మరి శ్మశానంలోనే మరి ఎవరన్నా కాలం చేస్తే అక్కడ దహనం చేసేటప్పుడు ఏ షెడ్డు లేదు కాబట్టి అక్కడ కూడా దాతల సహకారంతో తప్పనిసరిగా అది కూడా మా టైంలో సర్పంచ్గా నేను దిగే ముందే ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసి ఎమ్మెల్యే గారు అనుసరణలో ఈ ప్రోగ్రాం అంతా చేస్తున్నాం. ఆయన కూడా పూర్తిగా ఏ పని చేసినా పూర్తిగా సహకరిస్తున్నారు. అందుకు కూడా ఆయనకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి దాతలకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం. సామాన్యులకు ఉపయోగపడేలా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని తగ్గించిందని శ్రీ ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏ అనురాధ అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మంగళవారం భీమవరం శ్రీ ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులతో జీఎస్టీపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రిన్సిపల్ అనురాధ మాట్లాడుతూ ప్రజలకు తగిన జీఎస్టీపై నెల రోజుల పాటు ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు చేపడుతుందని, వస్తువులపై ఎంత శాతం జీఎస్టీ తగ్గిందో తెలిసేలా ర్యాలీలు, సదస్సులు, ప్రదర్శనలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమ నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ సంస్కరణలతో సామాన్య ప్రజలకు అతి తక్కువ ధరకు అన్ని రకాల వస్తువులు అందుబాటులోకి వస్తున్నాయన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ జి సుధా, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ మహేష్, విద్యార్థులు పాల్గొన్నారు. As
As all of you know that the GST means goods and service tax. We are going to pay a number of taxes directly and indirectly, and Modi government made the thing as a single system, single tax rather than different taxes, and it is named as GST. Rather than paying different taxes for different commodities and different furniture or groceries, they took under one rule that is called as GST. And it is very beneficiary, and it is going to reduce the cost of the products, commodities and the goods that are required for the common people and the common person needs and requirements. So these things will help the government and the people and public in not paying the tax unnecessarily. And recently the government has reduced the taxes for the groceries and different goods to 18% to 12% some goods, and nearly 24% to 18% for some commodities. And nearly groceries they made it for 5% tax, which is very beneficiary and which will be useful for the common public rather than paying number of taxes and huge amount of tax. ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులు జిఎస్టీ మీద వారికి వారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం విద్యార్థులకి అభినందన తెలుపుతున్నాం. జిఎస్టీ అన్ని వర్గాల వారికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మరి ముఖ్యంగా మనం విదేశీ వస్తువులు వాడుతూ మన పన్నులన్నీ కట్టుకుంటూ మన డబ్బంతా అక్కడ పెట్టేస్తే వాళ్ళంతా సంపాదిస్తే మన దేశం ఆర్థికంగా ముందుపడుతుంది. ఇప్పుడు ఈ ప్రధానమంత్రి మోదీ గారు చేసినటువంటి సంస్కరణ ప్రతి వర్గంలో కూడా మంచి లాభసాటిగా ఉండటమే కాకుండా మన దేశంలో ఉత్పత్తులు వనరులు మనం వాడుకోవటం వల్ల ఆ ట్యాక్స్ ఇక్కడే ఉండటం వల్ల మనం దేశ అభివృద్ధి చెందుతుంది, మనం కూడా సమాజంలో ఉందని తెలియజేసుకుంటున్నాం. ఇవాళ శ్రీ ఆదిత్య డిగ్రీ కళాశాలలు మరి ఇక్కడ పోటీలు కూడా నిర్వహిస్తున్నాం మేము. మరి ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ అనురాధ గారు సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. ఏదేమైనా కూడా విద్యార్థులు మీ తల్లిదండ్రులు కూడా చెప్పి జిఎస్టీ మీద అవగాహన కల్పించాలని చెప్పి ఇవాళ ఎన్ఎస్ఎస్ యూనిట్ శ్రీ ఆదిత్య కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ తోటి ఈ కార్యక్రమం ర్యాలీ ప్రారంభించాం. My name is K.V. Babu. I am from final BCom, Chennai. Now I am studying Sri Aditya Degree College, final year BCom. Today I am talking about a few words about GST. GST, we are now services tax. We are paying our daily to government expenditures both directly and indirectly. And we are employees who are employing the tax paid to the government. It will be connected to the government and it uses to our roads and other development of the India. And we are importing goods and exporting goods. We have some ideas about how to pay tax. And recently the Modi government launched a new GST taxes about 48% of luxury goods and 5% to reduce the normal primary taxes. And daily expenses and daily food items are 0% tax. This is about my knowledge about GST. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తగ్గిన జీఎస్టీతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతోంది. సగటున నెలకు 3,000 ఆదా అవుతోంది. భీమవరం సూపర్ జీఎస్టీ బెనిఫిట్ బజార్ను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. పీజీఆర్ఎస్ లో అందిన అర్జీలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపాలి. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను పరిష్కరించాలి. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. మాజీ ప్రభుత్వ విప్ మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా విస్తృతంగా సేవా కార్యక్రమాలు. కేక్ కట్ చేసిన గ్రంథి రవితేజ. నకిలీ మద్యాన్ని అరికట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరుతూ భీమవరం ఎక్సైజ్ శాఖ కార్యాలయం వద్ద పట్టణ వైఎస్ఆర్సీపీ నాయకుల ధర్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.